సక్సెస్‌ని అందరూ చూస్తారు. కానీ దాని వెనక ఉన్న సాక్రిఫైసెస్ మాత్రం చాలా తక్కువ మంది తెలుసుకుంటారు. అలాంటి స్టోరీస్ 'హార్దిక్ పాండ్యా' స్టోరీ గూడా అలాంటిదనమాట. ఎన్నో కౌంట్‌లెస్ సాక్రిఫైసెస్ తర్వాత ఇండియాకైతే డెబ్యూ చేయడం జరిగింది తను. అండ్ అతి సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు 'హార్దిక్ పాండ్యా' అయితే. ఎన్నో డౌన్ ఫాల్స్‌ని చూసాడు. ఎన్నో అప్స్ కూడా చూసాడు తన కెరియర్‌లో. అండ్ ఈ వీడియోలో తన అన్నోన్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్స్ ఇండియాకి ఎవరైనా ఉన్నారంటే అది 'హార్దిక్ పాండ్యా' అని మనం ఎలాంటి హెసిటేషన్ లేకుండా చెప్పొచ్చనమాట. 1993 11th అక్టోబర్ గుజరాత్‌లో ఉన్న సూరత్ సిటీలో పుట్టాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్‌కి క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ విషయం గమనించిన తన ఫాదర్ హిమాంశు పాండ్యా తన బిజినెస్‌ని కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని సూరత్ నుంచి వడోదరాకి షిఫ్ట్ చేశాడు. ఈ ఒక్క డెసిషన్ ఫ్యామిలీ ఫేట్ మొత్తాన్ని మార్చేసింది. ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంకా డిఫికల్ట్ అయింది. ఒక చిన్న రెంటెడ్ హౌస్‌లో ఉంటూ ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 11 నుంచి ఏజ్ 14 మధ్యలో హార్దిక్ పాండ్యా లైఫ్ అయితే చాలా టఫెస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. కొత్త క్రికెట్ బ్యాట్ అండ్ గ్లౌస్ కొనడం కూడా తనకి ఈజీ కాదు. క్రికెట్ కిట్‌ని అయితే హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా తన అన్నయ్య కృణాల్ పాండ్యా ఇద్దరు షేర్ చేసుకునేవారు. కోచ్ కిరణ్ మోర్ అకాడమీలో హార్దిక్ అగ్రెషన్‌ని గమనించారు. ఫాస్ట్ బౌలర్స్‌ని ఎలాంటి ఫియర్ లేకుండా అటాక్ చేయడం తను ఒక స్పెషల్ టాలెంట్ అని అప్పుడున్న కోచెస్‌కి అర్థమైంది. క్రికెట్ మీదన కంప్లీట్ ఫోకస్ పెట్టడానికి హార్దిక్ పాండ్యా 9th క్లాస్ తర్వాత నుంచి స్టడీస్‌ని డిస్కంటిన్యూ చేశాడు. చాలామంది హార్దిక్ పాండ్యాని ఈ డెసిషన్ పైన క్రిటిసైజ్ అయితే చేశారు. కానీ హార్దిక్ మైండ్‌లో మాత్రం ఒకటే ఫిక్స్ అయ్యాడు. నేను ఎలా అయినా క్రికెటర్ అవ్వాలని. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. హార్దిక్ మెల్లగా తన బ్యాట్‌తో లోకల్ మ్యాచెస్‌లో ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ ఇస్తూ సిక్స్‌లతో, ఫోర్‌లతో బౌలర్స్‌ని డామినేట్ చేస్తూ గుజరాత్ క్రికెట్ సర్కిల్స్‌లో తన పేరు మెల్లగా వినిపించేలాగా మొదలైంది. కానీ ఫేమ్ రాలేదు ఇంకా. మనీ లేదు. ఇండియా క్యాప్ లేదు. ఐపీఎల్ కాంట్రాక్ట్ లేదు. తన దగ్గర ఉన్నది ఒకే ఒకటి తన మీద తనకున్న నమ్మకం మాత్రమే. హార్దిక్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు తన ఫ్యామిలీ చేసిన సాక్రిఫైసెస్ వేస్ట్ కాకూడదని. ప్రతిరోజు ఇంకా ఎక్కువ కష్టపడేవాడని. 2014 అప్పుడు హార్దిక్ పాండ్యా ఏజ్ మాత్రం జస్ట్ 21. ఎన్నో ఇయర్స్‌గా కష్టపడిన హార్దిక్ పాండ్యా తన లైఫ్‌ను మార్చేసే రోజు ఫైనల్లీ వచ్చేసింది. ఐపీఎల్ ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని 10 లక్షలు పెట్టి పర్చేజ్ చేశారు. చాలా మందికి అది జస్ట్ ఐపీఎల్ కాంట్రాక్ట్ లానే కనబడుతుంది. కానీ హార్దిక్ పాండ్యా ఫ్యామిలీకి మాత్రం అది జస్ట్ ఒక కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ అయ్యేలా చేసింది. క్రికెట్ కోసం తన ఫాదర్ చేసిన సాక్రిఫైసెస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నిటికి ఒక్కసారిగా వర్త్ అనిపించాయి. 2015 ఐపీఎల్ సీజన్ అయితే ఒక బ్రేక్ త్రూ సీజన్‌గా చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యాకి అయితే. ఒక ప్రెషర్ సిట్యుయేషన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ పైన జరిగిన మ్యాచ్‌లో అయితే ముంబై ఇండియన్స్ గెలిచేలా చేశాడు హార్దిక్ పాండ్యా అయితే. అండ్ ఆ మ్యాచ్ తర్వాత నుంచి అయితే క్రికెట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒకటే అనుకున్నారు. ఇండియాకైతే మొత్తానికి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ దొరికేసాడని చెప్పేసి. కొన్ని నెలల్లోనే ఇండియా టీం నుంచి కూడా పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 ఇంటర్నేషనల్‌లో డెబ్యూట్ చేశాడు హార్దిక్ పాండ్యా. చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన జెర్సీ ఇప్పుడు తన మీదనుంది. 2016 ఇయర్ మాత్రం హార్దిక్ పాండ్యా కెరీర్‌లో ఒక మెమరబుల్ ఇయర్‌గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా కొట్టాడు. పాకిస్తాన్‌పై బ్రిలియంట్ బౌలింగ్. ఆ పర్ఫార్మెన్స్‌తో ఇండియా టీంలో తన ప్లేస్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత వచ్చిన టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌తో అయితే ఒక అన్‌ఫర్గెట్టబుల్ మ్యాచ్ థ్రిల్లర్ అయితే ఉంది. లాస్ట్ ఓవర్‌లో బంగ్లాదేశ్‌కి 11 రన్స్ కావాలి. బాల్ హార్దిక్ చేతిలో ఉంది. చాలా హై ప్రెషర్ మ్యాచ్. ఫస్ట్ బాల్ బౌండరీ, నెక్స్ట్ బాల్ వికెట్. మ్యాచ్‌లో లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. ఫైనల్‌గా ఇండియా 1 రన్‌తో మ్యాచ్ గెలవడం అయితే జరిగింది. ఆ లాస్ట్ ఓవర్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇండియాకి ఒక సేవియర్ అవుతాడు. దాని తర్వాత ఫాలోయింగ్ ఇయర్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతారు. హార్దిక్ పాండ్యా కూడా టీంలో సెలెక్ట్ అవుతాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఇండియా బ్యాటింగ్ కంప్లీట్ కొలాప్స్ అయింది. అందరూ హోప్ కూడా వదిలేసుకున్నారు. కానీ అప్పుడే క్రీజ్‌లోకి హార్దిక్ పాండ్యా కూడా వచ్చాడు. ఫియర్ లేకుండా అటాక్ చేస్తూ 6లో 4తో పాకిస్తాన్ బౌలర్స్‌ని అయితే కంప్లీట్ డామినేట్ చేస్తాడు. అన్‌ఫార్చునేట్‌లీ రవీంద్ర జడేజా మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల రనౌట్ అయ్యి పెవిలియన్‌కి వెళ్లాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వగానే స్టేడియం కూడా ఖాళీ అయిపోయింది. ఇండియా మ్యాచ్ అయితే ఓడిపోయింది చివరిగా. కానీ హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ వరల్డ్ సాల్యూట్ చేసింది. కెరీర్ పర్ఫెక్ట్‌గా వెళ్తుందనుకున్న టైంలోనే హార్దిక్ పాండ్యాకి ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వచ్చింది. ఏషియా కప్‌లో బౌలింగ్ చేస్తూ బ్యాక్ ఇంజరీ సీరియస్ అయ్యింది. కొన్ని మంత్స్ క్రికెట్ నుంచి దూరం అయ్యాడు. అదే టైంలో ఒక టీవీ షోలో కూడా కాంట్రవర్సీ వల్ల సస్పెన్షన్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది హార్దిక్ పాండ్యా. ఒక సైడ్ ఇంజరీ, ఇంకో సైడ్ క్రిటిసిజం. చాలా మంది హార్దిక్ పాండ్యా కెరీర్ ఫినిష్ అయిపోయింది అనుకున్నారు. సర్జరీ తర్వాత హార్దిక్ పాండ్యా ఇండియా టీంకి అయితే కమ్‌బ్యాక్ చేశాడు.
బౌలింగ్ కంప్లీట్ గా చేయలేకపోయినా బ్యాటింగ్ తో ఇండియాకి ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచెస్ గెలిపించాడు. ఫిట్నెస్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. బాడీని మళ్ళీ బిల్డ్ చేశాడు. ఒక్కసారిగా మళ్ళీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. క్రిటిక్స్ మెల్లగా సైలెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఐపీఎల్ 2022 మెగా ఆప్షన్ లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని రిటైన్ చేయరు. చాలా మంది అయితే హార్దిక్ పాండ్యా కెరీర్ లో ఒక డౌన్ ఫాల్ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. సీజన్ స్టార్ట్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ క్రికెట్ ఆడారు. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. టు ఇండియా T20 వరల్డ్ కప్ 2024 ఇండియా అయితే ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగెస్ట్ టీమ్స్ ని డిఫీట్ చేసి సెమీస్ లో ఫైనల్స్ కి అయితే సెలెక్ట్ అవుతారు. అక్కడ సౌత్ ఆఫ్రికా అయితే అందరికీ తెలిసినట్టుగానే సౌత్ ఆఫ్రికాని ఫేస్ చేస్తారు. అక్కడ మ్యాచ్ అయితే సూపర్ థ్రిల్లర్ గా వెళ్తుంది. లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కావాల్సి వచ్చింది అండ్ బాల్ ఏమో హార్దిక్ పాండ్యా చేతిలో ఉంది. తను వేసిన ఫస్ట్ బాల్ కి వికెట్ తీస్తాడు అండ్ లాస్ట్ ఓవర్లో క్లచ్ చేసి ఇండియా అయితే ఆఫ్టర్ 70 లాంగ్ ఇయర్స్ తర్వాత ఇండియా అయితే కప్ గెలిచేలా చేశాడు హార్దిక్ పాండ్యా అయితే. సో ఇలాంటి క్రూషియల్ గేమ్స్ గెలిపించాడు ఇండియాకి అయితే హార్దిక్ పాండ్యా. రికార్డ్స్ ని చాలా మంది బ్రేక్ చేస్తారు, ట్రోఫీస్ ని చాలా మంది గెలుస్తారు, కానీ ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ లేచి మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి హోప్ ఇచ్చే స్టోరీస్ మాత్రం చాలా కొంతమంది మాత్రమే క్రియేట్ చేయగలరు. హార్దిక్ పాండ్యా అలాంటి స్టోరీని తన లైఫ్ తో తను రాసుకున్న ఒక క్రికెటర్.